జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను పేద పిల్లల మేనమామను వాళ్లకు రోజు ఒకటే ఫుడ్ తిని బోరు కొట్టేసింది. నా మేనల్లుళ్ళు మేనకోడళ్ల కోసం మెనూ తీసుకొని వస్తున్నాను. జగనన్న గోరు ముద్దలతో కొసరి కొసరి వడ్డిస్తా, ప్రతిరోజు పండుగ చేస్తా అని చెప్పుకున్నాడు. సోమవారము అన్నము పప్పుచారు ఎగ్ కర్రీ షిక్కీ ఇస్తా, మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారము పులిహోర టమాటా పప్పు ఉడికించిన గుడ్డు, మళ్ళీ మెనూలో మార్పు. బుధవారము వెజిటేబుల్ రైసు ఆలు కర్రీ ఉడికించిన గుడ్డు ఒక షిక్కి, మళ్ళీ మెనూలో మార్పు. గురువారము కిచిడి టమాటా చట్నీ, మళ్ళీ ఉడికించిన గుడ్డు, మళ్ళీ మెనూలో మార్పు. శుక్రవారము అన్నము ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు షిక్కి, మళ్ళీ మెనూలో మార్పు. శనివారం అయితే అన్నము సాంబారు స్వీట్ పొంగలు. ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇస్కాన్ టెంపుల్ సహకారంతో సత్య సాయిబాబా ట్రస్ట్ సహాయంతో గోరుముద్ద పెడితే ఆ గోరుముద్దకు జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టి ప్రచారం చేసుకున్నారు. సరే, పేరైతే వేసుకుంటే వేసుకున్నాడు, కనీసం మంచి ముద్దైనా పెట్టాడా అంటే సిక్కీలో స్కాము, గుడ్డులో స్కాము, వస్తు సరఫరాలో స్కాము. పథకానికి పేరు పెట్టుకున్నాడు, గుడ్డు మీద సిక్కీ మీద ఫోటో వేసుకున్నాడు, ఉచితంగా ప్రచారం చేసుకున్నాడు. పేద పిల్లల నోట్లో మట్టి కొట్టాడు, వాళ్ళ కడుపు మార్చాడు, ప్రజల కడుపు రగిలింది, మేనమామ ప్రతిపక్ష హోదా కూడా పోయింది.